యుద్ధాలు ఎప్పుడూ ప్రపంచానికి వినాశనకరంగానే ఉంటాయి. కొన్ని దశాబ్దాల పాటు జరిగినటువంటి ఒక యుద్ధం వియత్నాం యుద్ధం అన్నమాట. వియత్నాంని మొదట్లో ఫ్రాన్స్ వాళ్ళు పరిపాలించేవారు. దాని తర్వాత దాన్ని జపాన్ వాళ్ళు ఆక్రమించుకున్నారనమాట. జపాన్ పైన ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా అణుబాంబులు వేసిందో ఆటోమేటిక్గా ఇంకా వియత్నాం పైన వాళ్ళు పట్టుకోల్పోయారు. మళ్ళీ దాన్ని ఫ్రాన్స్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారనమాట. అయితే ఫ్రాన్స్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పటికీ వియత్నాంలో ఉన్నటువంటి తిరుగుబాటు, కొంతమంది ఏమో కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవారు, కొంతమంది ఏమో డెమోక్రాటిక్ భావజాలం ఉన్నవారు, వీరందరూ రెండు వియత్నాంగా అంటే దక్షిణ వియత్నాం ఉత్తర వియత్నాంగా విడిపోవడం అనేది జరిగిందనమాట. ఒక వియత్నాం ఉత్తర వియత్నాం ఏమో కమ్యూనిస్ట్ పరిపాలనలోకి వెళ్ళిపోయింది, మంచి బలమైనటువంటి నాయకత్వం ఉండేది. అలాగే ఉత్తర వియత్నాం ఏంటంటే కాస్త సోషలిస్ట్గా కాస్త డెమోక్రాటిక్గా ఉండేది అనమాట. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగేది. ఈ యుద్ధంలోకి దక్షిణ వియత్నాంకి మన యుఎస్ అనేది సపోర్ట్ చేయడం అనేది మనం చూసాం. దాన్ని ఉత్తర వియత్నాం మాత్రం విపరీతంగా అడ్డుకుందండి. ఒక ఏడాదిలో ముగిసిపోద్ది అనుకున్న వియత్నాం యుద్ధం కొన్ని ఏళ్ల పాటు కొనసాగిందనమాట. వెళ్తూ అమెరికా ఏమీ సాధించలేక దాదాపు 2,00,000 టన్నుల బాంబుల్ని వియత్నాం మీద కుమ్మరించి వెళ్ళిపోవడం అనేది అత్యంత బాధాకరం, విషాదకరం అనమాట. కొన్ని లక్షల మంది చనిపోయారు. ప్రజలు ఎందుకు చనిపోతున్నారో వాళ్ళకు కూడా అర్థం కాలేదన్నమాట. దాదాపు రెండో ప్రపంచ యుద్ధ కాలం అంటే దాదాపు 1945 ఆ సంవత్సరం నుంచి 1976 వరకు యుద్ధాలతో అతలాకుతలమైనటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది వియత్నామేనండి. తర్వాత రెండు వియత్నాంలు మళ్ళీ కలిసిపోయినాయి అన్నమాట. అంతర్యుద్ధాన్ని కాస్త స్వస్తి పలికినట్టున్నారు. ఇప్పుడైతే వియత్నాం ప్రభుత్వం అనేది కొంచెం కమ్యూనిస్ట్ పరిపాలన అనమాట. దీని చుట్టూ ఉన్నటువంటి దేశాలు కంబోడియా, తర్వాత చైనా ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అత్యంత సాహసోపేతంగా తొందరగా అయిపోతుంది, మనం విజయం సాధిస్తామనుకున్నటువంటి అమెరికా, ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిద్దాం అనుకునే అమెరికాకి వియత్నాం యుద్ధం అనేది చాలా షాక్ ఇచ్చిందనమాట. దాదాపు 50,000కి పైగా సైన్యం, అమెరికా సైన్యం అనేది అక్కడ డెత్ కావడం అనేది జరిగింది. అంటే తిరుగుబాటు ఆ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే వియత్నాం అనేది అనేక రంగాల్లో అభివృద్ధి అనేది చెందిందనమాట. వ్యవసాయ రంగంలోనూ, టూరిజంలో కూడా అనమాట. తర్వాత అక్కడ క్యాపిటల్ సిటీ హొనాయి అనుకుంటా, అది కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రకృతికి ఆలమైనటువంటి సిటీ. ఇప్పుడు మాత్రం అనేక ఎలక్ట్రానిక్ వస్తువుల రంగాల్లో, ఇతర వస్తువుల వ్యవసాయ ఉత్పత్తుల రంగాల్లో కూడా వియత్నాం అనేది ప్రగతి పదంలో సాగిపోతుంది. యుద్ధాలు మాత్రం ఏ విధంగానూ మంచివి కావండి. అటు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధమే కావచ్చు, ఉక్రెయిన్ రష్యా యుద్ధమే కావచ్చు, ప్రపంచ శాంతి అనేది చాలా చాలా ముఖ్యం. నిజంగానే ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కానీ ఆపినట్లయితే నిజంగానే డొనాల్డ్ ట్రంప్ గారికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్నా తప్పులేదన్నమాట. ఎందుకంటే యుద్ధాన్ని ఆపడానికి ఒక పెద్దన్న అనేవారు ఉండాలి, ఆయన మాట వినాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ఇరాన్ వారు కొంచెం ఆగింది అంటే మాత్రం ఆ పెద్దన్న పోషించినటువంటి పాత్రే మనం కావచ్చు. ఒక్కసారి ఎప్పుడైనా సరే వియత్నాం వెళ్ళి రావచ్చు అండి టూరిజంలో భాగంగా.